వింత దొంగలు. కాశికా నగరమందు పూర్వం కబీర్ దాసు అనే రామభక్తుడుండేవాడు. అతనికి కమాల్ అనే కుమారుడున్నాడు. అతడు రామభక్తుడే. కబీర్ జన్మాంతం పేదవాడే అయినప్పటికీ ఎప్పుడు ఎంతమంది సాధువులు వచ్చినా లేదనక సత్కరించేవాడు. ఇలా సత్కరించటంలో తండ్రికి తోడు నీడగా ఉంటూ వచ్చాడు కమలుడు. ఒక రోజున నడిరాత్రి ఆకస్మికంగా కబీర్ కుటీరానికి ఒక పెద్ద సాధువుల గుంపు వచ్చి, అయ్యా, ఇక్కడ కబీర్ దాస్ అనే భక్తుడున్నాడట. పరదేశీ సాధువులకు కడుపు చూచి అన్నదానం చేస్తాడట. వారి ఇల్లు ఎక్కడో కాస్తంత చెప్పండి అయ్యా అంటూ అరిచారు. అప్పుడు గుమ్మంలోనే నిలబడి ఉన్న కబీర్ దాసు వారిని చూచి జాలిపడి, అయ్యా, మీరు చెప్పిన ఆ కబీర్ను నేనే, దయచేయండి అని చెప్పి వారిని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు. నిద్రలో ఉన్న భార్య సుందరాదేవిని లేపి, ఇంతమంది సాధువులు హఠాత్తుగా వచ్చారే, ఏమిటి గత్యంతరం అని అడిగాడు. అందుకు సుందరాదేవి, నాదా, ఇది పరమేశ్వరుడు మనకు పెట్టిన పరీక్ష తప్ప వేరు కాదు. మీరేమీ ఆత్రపడకండి. ఇటువంటి అవసరంలో అప్పు చేసైనా దొంగతనం చేసైనా సరే ధనం ఆర్జించి భగవతారాధన చేయవచ్చునంటారు పెద్దలు. దీనివల్ల మనకేమీ పాపం చుట్టుకోదు అని సలహా చెప్పింది. కమాల్ కూడా ఈ మాటలు అందుకొని, దొంగతనం చేసైనా సాధు సంతర్పణ చేయవలసిందే అని తండ్రిని ప్రోత్సహించాడు. ఇష్టమున్నా లేకున్నా కబీర్కి ఈ పని తప్పింది కాదు. భగవంతుని మీద భారం వేసి పెద్ద వీధి మునులో ఉండే వర్తకుని ఇంటికి కన్నం వేద్దామని తండ్రి కొడుకులు బయలుదేరారు. జాగ్రత్తగా వర్తకుని ఇంటికి కన్నం తవ్వారు. ఆ కన్నంలోంచి కొడుకును లోపలికి పంపి కబీర్ యువతల నించున్నాడు. లోపల ప్రవేశించేసరికి సెట్టింట్లో మణికనక రత్నాల రాసులు కమలాకు కన్నులు మిరిమిట్లు కొలిపినాయి. అయినా అతడు వాటివైపు తొంగి చూడలేదు. ఇంకా వెతుక్కుంటూ పోగా బ్రహ్మాండమైన కోట్లు, వాటి నిండుగా ఆహార సామాగ్రి కనిపించినాయి. ఆ పదార్థాలు తీసి కమాలు బయటనున్న తండ్రికి అందిస్తూ వచ్చాడు. కావాల్సిన పదార్థాలన్నీ చేరవేసుకున్న తర్వాత సంతోషం కొద్దీ కమాల్ నిద్రపోతున్న వర్తకుని తట్టిలేపి, శెట్టిగారు, సాధు సంతర్పణం కోసమే అవసరమైన ఆహార సామాగ్రి తీసుకుపోతున్నాను, అంతే. నీ ధన కనక వస్తు వాహనాదులు ఏమీ తాకలేదు సుమి. ఈ మాట చెప్పిపోదామనే లేపాను. నిద్రపాడు చేశానని మరేమీ అనుకోకు అనేసి బిరబిరా కన్నంలో దూరి పోబోయాడు. ఈ మాటలకు చేష్టలకు శెట్టి అబ్బురుపడి పిల్లవాని వెంటపడ్డాడు. కన్నంలో దూరిపోతూ ఉన్న కమాల్ కాళ్ళు రెండు గట్టిగా పట్టి వెనక్కు లాగాడు. ఇది చూచి అవతల ఉన్న కబీరు కొడుకు తల కాయపట్టి తన వైపు లాక్కోబోయాడు. ఇప్పుడు కమాల్, నాన్న, ఇక లాభం లేదు. గుర్తు తెలియకుండా నా తల నరికి పట్టుకుపో అన్నాడు. అయ్యో, తప్పి వచ్చింది కదా దైవమా అని విచారిస్తూ కబీర్ కొడుకు తల తెగవేసి చంకను పెట్టుకు పరిగెత్తాడు. ఇంటికి చేరుకుని భార్యకు ధైర్యం చెప్పి దొంగిలించి తెచ్చిన పదార్థాలతో గబగబా వంటలు చేయించాడు. సాధు సత్తములను పిలిచి పంతులుగా కూర్చోబెట్టి వడ్డించి, అయ్యా, ఆలస్యమైనందుకు క్షమించండి, దాసుని అనుగ్రహించండి అంటూ చేతులు జోడించి నిలబడ్డాడు. ఇక్కడ సంగతులు ఇట్లా ఉండగా అక్కడ ఏం జరిగిందంటే, కన్నానికి అవతల ఉన్న కబీర్ ఎప్పుడైతే కొడుకు తల తెగ్గొట్టి పట్టుకుపోయాడో ఆ క్షణమందే కమాల్ కాళ్ళు పట్టుకుని ఉన్న వర్తకుడు మొండెంతో సహా వెనక్కుపడి కెవ్వుమని కేక వేశాడు. ఆ కేకకు చుట్టుపక్కల జనం లేచొచ్చారు. జరిగిన కథ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ వార్త ఒక్క నిమిషంలో ఊరంతటా అల్లుకుపోయి రాజుగారి వరకు ప్రాకింది. రాజు కూడా ఆశ్చర్యం పొంది, అవురా, నా రాజ్యంలో ఎంతెంత ఘాతకాలు జరుగుతున్నాయి అనుకుంటూ రక్షక భటులను పిలిపించి, ఈ మొండెం కోట గుమ్మానికి వేలాడగట్టి జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. దీన్ని చూచి ఎవళ్ళైతే విచారిస్తారో వాళ్ళని పట్టి వెంటనే తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఈ వృత్తాంతం రాజ్యంలో పొక్కిపోయింది. ఆబాల గోపాలము గుంపులు గుంపులుగా కూడి మొండెం చూచిపోయి తలా ఒక విధంగా అనుకోసాగారు. అక్కడ కబీరింట ఆతిథ్యం పొందిన సాధువులు, ఓయి, అర్ధరాత్రనక అపరాత్రనక నీవెంతో ఆదరంతో మమ్మల్ని సత్కరించినందుకు చాలా సంతోషమైంది. నీవు వండి వడ్డించిన మృష్ట అన్నాలతో సంతోషించదం. భగవంతుని కృపా కటాక్షం వల్ల నీ కోరికలన్నీ సిద్ధించుగాక అంటూ ఆశీర్వదించారు. ఉన్నట్టుండి ఆ సాధువుల గుంపునకు పెద్దయిన ఒక సన్యాసి, అన్నట్లు మరిచాము, మీ కుమారుడేడి అని అడిగాడు. అందుకు కబీరు ఏదో ఒక ముక్క అస్తవ్యస్తంగా చెప్పి తప్పించుకోచొచ్చాడు. ఇంతలో వారు నగరద్వారం వద్దకు చేరుకునేసరికి అక్కడ మూగి ఉన్న జనసమూహము, వారు చేసే సందడి కంటపడింది. అప్పుడు సాధువుల పెద్ద వారి వల్ల సంగతంతా తెలుసుకొని ఆశ్చర్యపడి, అయ్యయ్యో, ఎంత అన్యాయం, ఏ దుర్మార్గుడు ఇంత పని చేశాడో. చేతుల మీద ఈ మొండాల మీద నామాలు చూడగా కుర్రవాడు వైష్ణవదాసుడన్నట్లుగా తోస్తున్నది. బట్టకట్టు చూస్తే తురకలు తీరుగా ఉన్నది. ఇటువంటి సాత్వికుడు దొంగతనానికి పోయి నరుకుడు పట్టమేమిటి? ఇది తండ్రి కొడుకుల మధ్యన జరిగిందని తోస్తున్నది అంటూ విచారింపసాగాడు.
ఈ మాటకు కబీర్ ఉలిక్కిపడి, అయ్యా, తురకైతేనేమి, వైష్ణవుడైతేనేమి పరోపకారం కోసం ప్రాణాలు అర్పించాడు కనుక వాని జన్మ సఫలమే అయింది కదా అన్నాడు. అందుకు సాధువులు పెద్ద వింతపడుతూ, ఓ మొండెము, కబీర్ చెప్పిన మాట సత్యమే అయితే నీ జన్మే ఉత్తమ జన్మ కావాలే అనగానే ఆ మొండెం అవునవును అన్నట్లు చప్పట్లు చరుస్తూ కోట గుమ్మం నుండి కిందకు దూకి చిత్ర విచిత్రంగా నృత్యం చేసాగింది. ఇది చూచి జనమంతా ఆనందంలో మునిగిపోయారు. అప్పుడు ఆ కపట సన్యాసి, అవునయ్యా కబీరు, నీకీ సంగతి తెలిసే ఉండాలి, దాచక నిజం చెప్పు అని నొక్కడిగేసరికి కబీర్ ఆయన పాదాల మీద వాలి క్షమాపణ కోరుకొని రాత్రి జరిగిన కథంతా శాంతంగా పోసగుచ్చినట్టు చెప్పాడు. అప్పుడు సన్యాసి ఉగ్రుడై, ఓరి నీచుడా, నీవు దొంగవే కాదు, పుత్ర హంతకుడువు, శిశుహంతకుడు కూడా, పరమ పాతకుడువైన నీ చేతి అన్నం మా చేతి తినిపిస్తావా? సాధువులు ఇటువంటి పనులు చేశారంటే నేను నమ్మలేను అన్నాడు. ఆయనకు నమ్మకం కలగటానికి కబీర్ భార్యను ఇంటికి పంపి దాచిన అబ్బాయి తల తెప్పించాడు. ఆ సన్యాసి ఆ తల చేతబట్టుకొని ఇటూ అటూ తిప్పుతూ, ఓయ్, ఇంత చిన్న తల ఏమి, అంత లావు కలేబరమేమి, అయినా ఆ మొండమునకు దీన్ని తగిలించి చూద్దాం అంటూ అలా చేయగా మొండమునకు ఆ తల సరిగ్గా అతుక్కుపోయింది. ఈ మహిమ చూచి జనమంతా ఆశ్చర్యపోయారు. కమలుడు నిద్ర నుండి లేచినట్లుగా లేచి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. వారు కొడుకుని చూచుకొని మైమర్చినంతలో సన్యాసుల గుంపు అదృశ్యమై సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, హనుమత్ సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి పరివారము సాక్షాత్కరించారు. ఆ దర్శన భాగ్యానికి కబీరు, కమాలు, సుందరాదేవి అంజలి ఘటించి వారి ఇష్టదేవుణ్ణి అనేక విధాలా కొనియాడారు. ఈ వృత్తాంతం తెలిసిన వర్తకుడు వచ్చి కమలా కాలపై బడి, భక్త శిఖామణి, నేను మహాపాపిని, అపరాధం మన్నించు అని వేడుకోగా కమల, ఓయ్ శెట్టి, నీవేం విచారించకు, నీ మూలానే సుమి మాకు శ్రీహరి దర్శనం భాగ్యం కలిగింది అనంటూ అతనికి తారక మంత్రం ఉపదేశించాడు. నాటి నుండి వర్తకుడు తన ధనాన్ని భక్తుల నిత్య సంతర్పణాల కోసం వినియోగిస్తూ మంచి పేరు పొందాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.